వెల్కమ్ టు తెలంగాణ యుద్ధం. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. నువ్వా నేనా అనే తరహాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అటు బీజేపీ రాష్ట్ర నేతలు పూర్తిగా హైకమాండ్ పైనే ఆధారపడి కనిపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచనలు చేస్తున్నారు. ప్రకటనల విషయం సహా అన్ని అంశాల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇక వివక్ష చూపిస్తే మెట్రో రైల్ సహా మిగతా సంస్థలకు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మరోలా ఉంటుందని సీరియస్ అయ్యారు రేవంత్. ఇక తెలంగాణలో పొలిటికల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలంగాణ యుద్ధంలో చూద్దాం. తెలంగాణ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడంతో పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ప్రచారం ముమ్మరం చేయాలని హస్తం పార్టీ డిసైడ్ అయింది. ఈసారి అధికారం హస్తగతం చేసుకునేందుకు ముమ్మరంగా పావులు కదుపుతోంది. 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నికలే చివరగా ఉండడం కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం నింపుతోంది. అభ్యర్థుల ప్రకటన వారం 10 రోజులు ఆలస్యమైనా నష్టం లేదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అప్పటి వరకు కాంగ్రెస్ అగ్రనేతలతో ప్రచారం కొనసాగించవచ్చని భావిస్తున్నారు. మిగతా 4 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మరో వారం రోజుల పాటు తెలంగాణలో ప్రచారానికి అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకునేలా అగ్రనేతలంతా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నగారం మోగడంతో కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్. 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నికలే చివరిగా ఉండడంతో ఉత్సాహం. అప్పటి వరకు కాంగ్రెస్ అగ్రనేతలలో ప్రచారం నిర్వహించేలా ప్లాన్. 10 రోజుల్లో తెలంగాణ మొత్తం చుట్టి వచ్చేలా హస్తం పార్టీ ప్రణాళికలు. 5 రాష్ట్రాల ఎన్నికల నగారం మోగడంతో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికపైనే మల్లగుల్లాలు పడుతుంది. రేపు ఎల్లుండి అంటూ రోజురోజుకు క్యాండిడేట్ల లిస్ట్ రిలీజ్ చేయడంపై జాప్యం జరుగుతుంది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్ కంటే తెలంగాణలోనే ఎన్నికలు చివరగా ఉండటం హస్తం నేతల్లో ఉత్సాహం నింపుతుంది. అభ్యర్థుల ప్రకటనకు మరో వారం 10 రోజులు పట్టినా నష్టం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దసరా వరకు అభ్యర్థుల ప్రకటన పక్కన పెట్టి ప్రచారంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. ఇందుకోసం బస్సు యాత్ర రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో బస్సు యాత్ర రూట్ మ్యాప్ ను విడుదల చేయనున్నారు. 10 రోజుల్లో తెలంగాణ మొత్తం చుట్టి వచ్చేలా ఈ యాత్రను ప్లాన్ చేస్తున్నారు. యాత్రలో మొదటి 3 రోజులు ప్రియాంక గాంధీ, తర్వాత మరో 3 రోజులు రాహుల్ గాంధీ, చివరి 4 రోజులు ఖర్గే పాల్గొననున్నారు. రోజుకు కనీసం 7 నుంచి 8 నియోజకవర్గాలు కవర్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇక తెలంగాణ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న కావటం తమకు మరింత కలిసి రానుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. నవంబర్ 23నే తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల పోలింగ్ ముగిస్తే ఏఐసీసీ అగ్రనేతలంతా దాదాపు వారం రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే ఇలా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతలంతా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. అగ్రనేతలంతా రంగంలోకి దిగితే ప్రచార హోరులో అధికార పక్షం కొట్టుకుపోవడం ఖాయమని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ స్థాయిలోనూ తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రం అంటే ఎంత ప్రయారిటీనో చాటే ఛాన్స్ దక్కనుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియా, రాహుల్, ప్రియాంక ప్రచారం చేస్తే అధికారంలోకి రావటం ఖాయమని గాంధీ భవన్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏమిటి? మిషన్ 90 ప్రాజెక్ట్ అటకెక్కిందా? అధికార బలంతో రాష్ట్రాలను కమ్మేసిన కాషాయ దళం వ్యూహం మారిందా? బెంగాల్లో దీదీని ఢీకొట్టిన తీరు, కేరళలో పినరై పీఠం కదిలించేందుకు వదిలిన కేరళ ఫైల్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తెలంగాణలోనూ రజాకార్స్ ఫైల్స్తో అధికార బీఆర్ఎస్ను
బెంబేలెత్తిస్తాము అనే సంకేతాలు ఇచ్చారు. మరి సడన్గా కర్ణాటక ఫలితాలతో కమలనాథులు కంగారు పడినట్లు కనిపిస్తోంది. తాము గెలవడం కంటే కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా చూడడమే ప్రజెంట్ టాస్క్గా కనిపిస్తోందని స్వయంగా బీజేపీ నేతలే ప్రకటనలు చేస్తున్నారు. ఈ అయోమయంలో బీజేపీ కేడర్ తీవ్ర అయోమయంలో పడిపోతున్నారు. తాము ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. తెలంగాణ బీజేపీలో నిస్తేజం తొలగిపోయేది ఎలా? కర్ణాటక ఫలితాల తర్వాత మరింత డీలా పడిన కమలం. అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు ఇలాగే ఉంటాయా? పార్టీలో పరిణామాలపై కాషాయ దళం శ్రేణుల విస్మయం. ఒక్కో రాష్ట్రంలో అడుగుపెట్టుకుంటూ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బీజేపీకి తెలంగాణలో మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. దక్షిణాదిలోనూ జోరు ప్రదర్శించాలని భావించిన కమలం పార్టీకి కర్ణాటక ఎన్నికల ఫలితాలు మింగుడు పడకుండా చేశాయి. అయితే తెలంగాణలో మరింత పుంజుకునేందుకు ప్రయత్నాలు చేయకపోగా డీలా పడేలా తీసుకున్న డెసిషన్స్ కేడర్ని కొంగదీశాయి. బీఆర్ఎస్ను ఓడించేది బీజేపీనే అంటూ ఆ పార్టీలో చేరిన సీనియర్ నేతలు సైతం బీజేపీ పెద్దల నిర్ణయాలతో షాకు గురయ్యారు. బండి సంజయ్ అధ్యక్ష మార్పు దగ్గర నుంచి బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుని అడ్డుకునే ప్రయత్నాలు తప్ప కాషాయ పార్టీ విజయానికి తీసుకుంటున్న చర్యలు కావనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ పర్యటనతో ఇది మరింత క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకి బలం చేకూర్చేలా తమతో పొత్తుకు వెంపర్లాడారంటూ ఇటు మోడీ అటు కేటీఆర్ ఇద్దరూ ఓపెన్ అవ్వడం మరింత డ్యామేజ్ చేసిందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇవన్నీ తెలంగాణలో అధికారంలోకి రావడమేమో గానీ గందరగోళం నెలకొనడం శ్రేణుల్ని నేతల్ని అయోమయంలో పడేస్తోంది. కర్ణాటక ఫలితాలు బీజేపీకి తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించింది. కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్షులు సంస్థాగత ఇన్ఛార్జీలని మార్చుకునేలా చేసింది. బండి సంజయ్ ప్లేసుని కిషన్ రెడ్డితో రీప్లేస్ చేయడం బీజేపీలో చేరిన కాంగ్రెస్ అసంతృప్త నేతలకు షాక్ ఇచ్చేలా చేసింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ అసంతృప్తి వెలిబుచ్చారు. ఇక లేడీ బాస్ విజయశాంతి లాంటి రెబల్ నేతలైతే సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతల్ని ఏకిపారేశారు. చివరకు ఈ అసంతృప్త రాగాలు ఎక్కడికి దారితీస్తాయో, ఎన్నికల టైంలో బీజేపీని ఎక్కడ నిలబెడతాయో అని ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. మిషన్ తెలంగాణ, మిషన్ 90 టాస్కులు ఎక్కడికి వెళ్లాయనే డైలమాలో పడిపోయారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి కేసీఆర్ అవినీతి పాలన, కమిషన్ల పాలన, కుటుంబ పాలన అంటూ ప్రసంగాలిస్తున్న జాతీయ నేతలు అధికారంలో ఉండి కూడా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ బీజేపీలో అధిష్టాన వ్యూహాలకందని భిన్నమైన రాజకీయాలు కనపడుతున్నాయి. అందుకే మోడీ, షా నేరుగా రంగంలోకి దిగారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారనే టాక్ నడుస్తోంది. కర్ణాటకలో ఓటమి కసిని తెలంగాణలో తీర్చుకోవాలని అధిష్టాన పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది బీజేపీని గెలిపించుకోవడమా లేదంటే కాంగ్రెస్ గెలుపుని అడ్డుకోవడమా అనేది కమలం శ్రేణుల మదిని తొలిచేస్తోంది. మరోవైపు అభ్యర్థుల జాబితాల్ని రెడీ చేస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. కొంతమందిని ముందు ప్రకటించి కాంగ్రెస్ లిస్టు తర్వాత అసంతృప్తులు ఎవరైనా వస్తే మిగతా స్థానాలు భర్తీ చేయాలనే ఆలోచనలో బీజేపీ నేతలున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో నాయకత్వం పూర్తిగా చతికిలపడిందనే భావనలో ఉన్న బీజేపీ నేతలు జాతీయ నేతలపైనే ఆధారపడుతున్నారట. మోడీ, అమిత్ షాతో వీలైన సభలు నిర్వహించి ప్రజల నాడి పట్టేందుకు ఉన్న అస్త్రాలన్నీ ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. మరి తెలంగాణ ప్రజలు మోడీ, అమిత్ షా వ్యూహాలకు ఓట్లేసి గద్దెనెక్కిస్తారా లేదంటే కర్ణాటక తరహా ఫలితాలు రుచి చూపిస్తారా అనేది తేలాల్సి ఉంది. అధికార పార్టీకి వర్గపోరు తలనొప్పి తెచ్చిపెడుతోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్త జ్వాలలు పార్టీని పట్టి పీడిస్తున్నాయి. పైకి కలిసి ఉన్నట్లే కనిపించినా చాప కింద నీరులా ఆధిపత్య పోరు కొనసాగుతుంది. అధిష్టానం బుజ్జగింపులకు సైతం లొంగకుండా సొంత ఎజెండాతో నేతల వారసులు ముందుకు వెళ్తుండడం కారు పార్టీని కంగారెత్తిస్తోంది. భూపాలపల్లిలో గులాబీ పార్టీకి గుదిబండలా మారుతున్న సిరికొండ వారసత్వ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
భూపాలపల్లి బీఆర్ఎస్లో వర్గపోరు. గండ్ర మధుసూదనాచారి మధ్య కోల్డ్ వార్. సయోధ్య కుదిర్చిన అధిష్టానానికి మరో హెడేక్. బరిలో దిగుతానంటున్న సిరికొండ ప్రశాంత్. భూపాలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి వరకు భూపాలపల్లి నుంచి పోటీ చేస్తానని ప్రయత్నాలు చేస్తున్న మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఈ ప్రకటనతో అలకబూనారు. అయితే మధుసూదనాచారి వర్గం ఎన్నికల్లో సహకరించకపోతే బీఆర్ఎస్ సీటు గల్లంతవుతుందని అధిష్టానం భావించింది. ఎమ్మెల్యే గండ్ర మాజీ స్పీకర్ చారీ మధ్య వర్గపోరుకి చెక్ పెట్టాలని భావించిన హైకమాండ్ ప్రగతి భవన్ పిలిపించుకుని కలిసి నడవాలని సూచనలు చేసింది. ఎమ్మెల్యే గండ్ర ఒంటెద్దు పోకడలు మానుకోవాలని, ఉద్యమకారుల్ని మధుసూదనాచారిని కలుపుకుని పోవాలని గులాబీ అధిష్టానం హెచ్చరించింది. ఈ వార్నింగ్తో గండ్ర, చారీ ఇద్దరూ కలిసి పనిచేస్తామని ప్రకటించారు. భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇద్దరు నేతల మధ్య వర్గపోరుకు చెక్ పడిందని అధిష్టానం భావించింది. గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి పనిచేస్తున్నారని భావిస్తున్న తరుణంలో మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. భూపాలపల్లి నుంచి బరిలో ఉంటానంటూ తన అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది కాస్త కారు పార్టీ హైకమాండ్ని షాకుకు గురిచేసింది. భూపాలపల్లికి చెందిన ఉద్యమకారులు, బీఆర్ఎస్ యువజన కార్యకర్తలు సైతం సిరికొండ ప్రశాంత్ని బలపరుస్తూ భూపాలపల్లి నుంచి బరిలోకి దిగాలని ఒత్తిడి చేయడం కలకలం రేపుతోంది. సీఎం కేసీఆర్ సూచనలతో మధుసూదనాచారి సైలెంట్ అయినప్పటికీ ఆయన తనయుడు సిరికొండ ప్రశాంత్ ఎంట్రీ ఇవ్వడం భూపాలపల్లి బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారింది. సిరికొండ అభిమానులు సైతం ప్రశాంత్ బరిలో నిలిస్తే మద్దతివ్వడానికి సై అంటున్నారు. తండ్రి బొజ్జగింపులు సైతం వినని సిరికొండ ప్రశాంత్ అధిష్టానం బొజ్జగింపులకి సైలెంట్ అవుతారా లేక బరిలో నిలుస్తారా అనేది వేచి చూడాలి. తెలంగాణ ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. రోజు రోజుకు నాయకులు, పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఎలక్షన్స్కు సరిగ్గా 50 రోజులే ఉండగా ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోవద్దని అధినేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఒక ఎత్తు, ఈ 50 డేస్ మరో ఎత్తులా తెలంగాణలో పొలిటికల్ ఆట మొదలవుతుంది. ఇది తెలంగాణలో లేటెస్ట్ ఎన్నికల యుద్ధం.